స్టాటిక్ కరెంట్ అఫైర్స్ యునెస్కో ప్రధాన కార్యాలయం పారిస్, ఫ్రాన్స్. యునెస్కో స్థాపించబడింది నవంబర్ 16, 1945. లండన్, యునైటెడ్ కింగ్డమ్. యునెస్కో హెడ్ ఆడ్రీ అజౌలే, డైరెక్టర్ జనరల్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది జూలై 4, 1966. భారతదేశం. జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ కౌన్సిల్ చైర్మన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్థాపించబడింది జూన్ 23, 1937. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ద్వారకా, న్యూఢిల్లీ. అడోబ్ సిఇఒ శంతను నారాయణ్. డిసెంబర్ 1, 2007. అడోబ్ ప్రధాన కార్యాలయం శాన్ జోస్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. అడోబ్ వ్యవస్థాపకులు చార్లెస్ గెష్కే, జాన్ వార్నాక్. అడోబ్ స్థాపించబడింది డిసెంబర్ 1982. మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. అస్సాం పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రి చంద్ర మోహన్ పటోవారీ. విఏ టెక్ వాబాగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మిట్టల్. సింగపూర్ విద్యా మంత్రి మిస్టర్ చాన్ చున్ సింగ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ 1955లో స్థాపించబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ ట్యాగ్లైన్ ప్రతి భారతీయుడికి బ్యాంకర్. యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ మిస్టర్ ప్రశాంత్ కుమార్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ హితేష్ సేథియా. థాయిలాండ్ అధికారిక కరెన్సీ థాయ్ బాట్. ఖేలో ఇండియా ప్రోగ్రాం సంవత్సరం 2018లో ప్రారంభించబడింది. మాస్టర్ కార్డ్లో చీఫ్ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ఆఫీసర్ రాజా రాజమన్నార్. ఐసిసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జియో ఫల్లార్డిస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ శ్రీ మిహిర్ కాంతి మిశ్రా. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది జనవరి 27, 1967. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉంది. అస్సాం పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి చంద్ర మోహన్ పటోవారీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏర్పడింది అక్టోబర్ 14, 2003. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ చైర్పర్సన్ రవ్నీత్ కౌర్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ చైర్మన్ టిజి సీతారాం. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జేఏఎక్స్ఏ స్థాపించబడింది అక్టోబర్ 1, 2003. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జేఏఎక్స్ఏ ప్రధాన కార్యాలయం చోఫు, టోక్యో, జపాన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యుఎన్డబ్ల్యూటిఓ సెక్రటరీ జనరల్ జురబ్ పొలోలికాష్విలి. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యుఎన్డబ్ల్యూటిఓ ప్రధాన కార్యాలయం మాడ్రిడ్, స్పెయిన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యుఎన్డబ్ల్యూటిఓ స్థాపన 1975.
మోజాంబిక్ రాజధాని మపుటో. మోజాంబిక్ అధికారిక భాష పోర్చుగీస్. మోజాంబిక్ కరెన్సీ మోజాంబికన్ మెటికల్. మోజాంబిక్ ప్రభుత్వం రిపబ్లిక్, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, యూనిటరీ స్టేట్, కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. మోజాంబిక్ జనాభా 3.21 కోట్లు 2021. ప్రపంచ బ్యాంక్. మోజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జాసింటో న్యుసి. మోజాంబిక్ ప్రధాన మంత్రి అడ్రియానో అఫోన్సో మలేయాన్. సెబీ ఏర్పడింది ఏప్రిల్ 12, 1988. సెబీ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. సెబీ చైర్పర్సన్ మధబి పూరి బుచ్. సర్వే ఆఫ్ ఇండియా సోయి. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్ కుమార్ ఎస్ మక్వానా. సర్వే ఆఫ్ ఇండియా సోయి ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. సర్వే ఆఫ్ ఇండియా సోయి 1767లో స్థాపించబడింది. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గెర్డ్ ముల్లర్. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది నవంబర్ 17, 1966. జియో మార్ట్ యొక్క సీఈఓ సందీప్ వరగంటి. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్. భారత ఎయిర్ స్టాఫ్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్ లార్సెన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కౌలాలంపూర్, మలేషియా. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆర్సీఎఫ్ చైర్మన్ మరియు ఎండి ఎస్సి ముద్గేరికర్. అడోబ్ స్థాపించబడింది డిసెంబర్ 1982. మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెర్న్, స్విట్జర్లాండ్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది అక్టోబర్ 9, 1874. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వ్యవస్థాపకుడు హెన్రిచ్ వాన్ స్టీఫన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ హెడ్ డైరెక్టర్ జనరల్ మసాహికో మెటోకి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అధ్యక్షుడు డాక్టర్ నాసర్ లోజా. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ స్థాపించబడింది 1948. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సీఈఓ వి వైద్యనాథన్. డిసెంబర్ 19, 2018. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై. ది టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ యొక్క సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ సిన్హా. బ్రిడ్జ్ స్టోన్ ఇండియా ఎండి స్టెఫానో సంచిని. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం లౌసాన్, స్విట్జర్లాండ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించబడింది జూన్ 23, 1894, పారిస్, ఫ్రాన్స్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ డైరెక్టర్ జనరల్ క్రిస్టోఫ్ డి కెప్పర్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యవస్థాపకులు పియరీ డి కూబెర్టిన్, డి బికెలాస్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారిక భాష ఫ్రెంచ్. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా స్థాపించబడింది
ఆగస్టు 22, 1995. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా హెడ్ క్వార్టర్స్, ముంబై, మహారాష్ట్ర, ఇండియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్థాపించబడింది ఏప్రిల్ 7, 1948. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ స్థాపించబడింది 1975. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ హాలండ్. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ హెడ్ క్వార్టర్స్ లండన్.